నమస్కారం. నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. ఎగ్జిట్ డేట్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అందుకే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన ఏదైనా క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అలాగే మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, చెక్ చేయండి. అయితే చాలామంది కంపెనీ వదిలేసి బయటికి వెళ్ళిపోతుంటారు కదా, ఉద్యోగం మానేస్తారు. ఉద్యోగం మానేసిన తర్వాత సో వాళ్ళకి ఒక ఇష్యూ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అదేంటంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ సంబంధించి. ఓకేనా? సో హెచ్ఆర్ అనేవాళ్ళు, కంపెనీ వాళ్ళు ఏంటంటే ఆ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ముందుకో వెనక్కో మనం మానేసిన డేట్కి కాకుండా సో వాళ్ళు ముందుకో వెనక్కో వేస్తూ ఉంటారండి. ఆ మంత్ కాకుండా అటు ఇటుగా వేసేస్తూ ఉంటారు అనమాట. ఇంతకుముందు ఏంటంటే మనం డిసెంబర్లో రిలీవ్ అయ్యామనుకోండి, వాళ్ళు జనవరికి కానీ ఫిబ్రవరికి కానీ లేకపోతే నవంబర్కి అక్టోబర్కి అట్లాగా వేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అటు ఇటుగా వాళ్ళు ఇనిషియేట్ చేయడానికి అవకాశం అయితే ఉండేదన్నమాట. ఇప్పుడైతే అవకాశం లేదు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అనమాట ఎగ్జిట్ డేట్ సంబంధించి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఓఆర్ఏ 20001 అని చెప్పేసి ఒక ఎర్ర అయితే వస్తుంది అనమాట. అటు కానీ ఇటు కానీ వేసినప్పుడు అది ఎట్లాంటి సినారియోలు అంటే, ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ షుడ్ బి గ్రేటర్ దాన్, అంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు. ఎగ్జిట్ డేట్ అంటే ఎగ్జిట్ ఎప్పుడైతే అయ్యామో సో దానికి తర్వాత ఇచ్చుకోవచ్చు, అంటే ఎక్కువగా ఇచ్చుకోవచ్చు డేట్ అనేది. ఓకే? లేదా సేమ్ యాజ్ లాస్ట్ కాంట్రిబ్యూషన్ డేట్, అంటే ఎప్పుడైతే చివరి కాంట్రిబ్యూషన్ జరిగిందో అదే మంత్కి ఇచ్చుకోవచ్చు, నో ఇష్యూ. అట్లా కాకుండా వీళ్ళు వెనక్కి ఇవ్వాలనుకోండి, ఇన్ కేసు నేను డిసెంబర్లో రిలీవ్ అయ్యాను, డిసెంబర్లో కాంట్రిబ్యూషన్ జరిగింది. ఓకేనా? సో దాన్ని నేను నవంబర్కి ఇవ్వాలనుకోండి, నవంబర్కి జరగదు అనమాట. ఇంతకుముందు జరిగే అవకాశం ఉండేది, ఇప్పుడు జరగదు. ఓకేనా? అయితే సేమ్ కాంట్రిబ్యూషన్ డేట్కి ఇవ్వాలి, లేదా దాని ముందు కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను జనవరిలో రిలీవ్ అయ్యాను. ఓకేనా? జనవరిలో రిలీవ్ అయిపోయాను. ఆ తర్వాత నుంచి నాకు అయితే కాంట్రిబ్యూషన్ పడలేదు. సో జనవరిలో రిలీవ్ అయ్యాను కదా అని చెప్పేసి జనవరి మంత్కి ఎగ్జిట్ డేట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఫిబ్రవరి మార్చి కూడా ఇచ్చుకునే ఛాన్స్ అయితే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో అక్కడ కాంట్రిబ్యూషన్ పడకపోయినా ఇచ్చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ వెనక్కి అయితే జరగదనమాట. సో నేను డిసెంబర్లో రిలీవ్ అయ్యాను కదా, సో దాన్ని వెనక్కి అంటే నవంబర్కి ఇవ్వడానికి అవకాశం అయితే లేదనమాట. ఓకేనా? సో ఇట్లా మనకి ఎర్రర్స్ అనేవి చూపిస్తున్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే? అటు ఇటు ఇచ్చినా కానీ ఎర్ర అనేది ఇక్కడ జనరేట్ అవుతా వస్తుంది అనమాట. ఓకే? సో ట్రై చేస్తే సో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఎందుకంటే కంపెనీ రిలీవ్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళకి చెప్పండి, నేను పలానా డేట్కి బయటికి వచ్చేసాను కాబట్టి అదే డేట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పండి. ఇన్ కేసు వాళ్ళు ఏంటంటే మీరు వచ్చేసారు, డిసెంబర్లో రిలీవ్ అయిపోయారు బయటికి, డిసెంబర్లో ఏదో డేట్కి బయటకు వచ్చేసారు, వాళ్ళు జనవరి ఫిబ్రవరి మార్చిలో కూడా జీరో కాంట్రిబ్యూషను లేకపోతే ఎంతో కొంత అమౌంట్ వేశారనుకోండి, మళ్ళీ మీకు ఇష్యూ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిసెంబర్లో వదిలేసానండి కంపెనీ, వాళ్ళు జనవరి ఫిబ్రవరి జీరో కాంట్రిబ్యూషన్ వేశారనుకుందాం. అప్పుడు మనకేంటి, ఎలా పడుతుంది డేటు? జీరో కాంట్రిబ్యూషన్ వేశారు కదా, అంటే ఈసీఆర్ సబ్మిట్ చేస్తారు జీరో కాంట్రిబ్యూషన్ మీద. సో అప్పుడు జనవరి ఫిబ్రవరి వేశారు కాబట్టి అయితే మార్చికి ఇచ్చుకోవాలి, లేదా ఫిబ్రవరికి ఇవ్వాలి, లేదా మార్చి ఏప్రిల్ అట్లా ఇచ్చుకోవచ్చు. అంతేగాని మళ్ళీ మనకి డిసెంబర్కి కావాలంటే రాదనమాట. ఎందుకంటే అక్కడ జీరో కాంట్రిబ్యూషన్ పడింది కాబట్టి, అంటే ఈసీఆర్ ఫైల్ చేశారు కాబట్టి. ఓకేనా? లేదా ఎంతో కొంత అమౌంట్ వేసినా అది జరగదు వెనక్కి. మనం జెన్యున్గా డిసెంబర్లో బయటకు వచ్చాం, బట్ వాళ్ళకి అక్కడ ఇనిషియేట్ చేయడానికి అవకాశం లేదనమాట. సో వాళ్ళు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కనుక కంపెనీ వాళ్ళు ఇట్లాంటి ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఎర్రర్సే ఎదురవుతా వస్తాయి అనమాట. ఓకే? సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఎప్పుడైనా ఉద్యోగం మానేసినప్పుడు ఒకసారి 1-2 సార్లు కంపెనీ వాళ్ళకి చెప్పండి. ఓకే? సో మీరు ప్రాపర్గా రిలీవ్ అవ్వండి. ఓకేనా? నోటీస్ పీరియడ్ అనేది సర్వీస్ చేసి మీరు బయటికి రండి. ఆ తర్వాత కనుక ఎట్లాంటి ఇష్యూ వచ్చినా వాళ్ళు మీకు కాస్త రెస్పాండ్ అవ్వడానికి కానీ దానికి సహకరించడానికి కానీ అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఓకే? ఇన్ కేసు మీరు డిసెంబర్లో ఉద్యోగం మానేసి వాళ్ళు ఇన్ కేసు జీరో కాంట్రిబ్యూషన్ వేసినా దాన్ని బ్యాక్ చేసుకుంటే ఛాన్స్ ఉంటుంది అనమాట విత్ జేడీ ద్వారా. ఓకే? ఆ తర్వాత మీరు పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఈ విషయాన్ని గమనించండి. ఓకే? సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు జీరో కాంట్రిబ్యూషన్ వేసినా కానీ ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ దాని డిసెంబర్కి అట్లాగా జరుపుకుంటాకే అవకాశం లేదు. ఓకేనా? అయితే కాంట్రిబ్యూషన్ డేట్కి లేదా ఆపై డేట్కి వేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు వెనక్కి జరగడానికి అవకాశం లేదు. ఓకే? సో చూసారు కదండి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ చేయండి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా కంపెనీ రిలీవ్ అయినప్పుడు 1-2 సార్లు మీ కంపెనీ వాళ్ళు చెప్పి బయటికి వెళ్ళండి. ఇదండి వాళ్ళ వీడియో.
ఈ వీడియో మీ నచ్చితే వీడియో కింద లైక్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే యాప్ చేసి మనం సపోర్ట్ చేసి పక్కన ఆడౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.